పోతేనే వచ్చేది. చూడు ముందాకు ఇప్పుడు చెప్పు ఏం పర్లేదు, నా ముందు నేను చెప్పు. నా ముందు నేను కాదు. పైసలు షాపుకి పోతే పైసలు చెప్పు. షాపుకి పోతేనే కదా రేపు పైసా వచ్చేది. సరే కూర్చోనా, షాపుకి పోతేనే కదా రేపు పైసా వచ్చేది. నగదు పోయి తగ్గుతాను లోపలి. మన ఇద్దరం ఒక రోజు చూద్దాం. సరే మాకు పాలసీ మేము తినబుద్ధి అవుతాను. నోట నీళ్ళు వస్తాయా? ఏందో రఘు నువ్వు ఏడ దొరుకుతాయి నీకేమని తెలుసా? ఏడా ప్రతి రోజు ఒక రోజు వస్తుంది కదా, అప్పుడు ఒక రేపు వెయిట్ చేస్తే ఓన్లీ వస్తుంది కదా, అప్పుడు తీసుకుని. నీ దగ్గర పైసలు ఉందంటే తీసుకున్నావా? ఓకే ప్రామిస్ మొత్తం నేను తీసుకుంటాను. దాంట్లో చెప్పేసి అయిపోకు. తీసుకుంటాను. నీకేం పెద్ద రానికి వచ్చిందా? మా బాదం పాలు అద్దుకొని తింటాను కదా, అవి కలిసేయాలు. ఇప్పుడు అడుగు, నువ్వు అసలు తినవా అని అడుగు. అసలు తినవాళ్ళు నువ్వు మళ్ళీ అప్పుడు కుమ్ముతాంటి వేసి కుమ్ముతాంటి కదా, అప్పుడు కుమ్ముతాంటి కదా. ఊరికే ఉండప్ప ఫుల్గా తిన్నావు కానీ బాదం పొడి వేసుకొని అంతా వేసుకొని మళ్ళీ కడుక్కొని తిన్నాక రఘు తీసి రఘు. ఫ్రెండ్స్ పోయాకైనా జర్నీ చేస్తాం. నాకు ఫ్రెండ్స్ అయితే జర్నీ చేసే పైసా ఉంటుంది కదా. నువ్వు వచ్చినావు కదా నిన్న, వచ్చినావా లేదా? వచ్చినాను. నేనేమని అడిగినాను, ఆ పాయింట్ పొట్టు తిన్నాను. ఏం తిన్నావు? పొట్టు పొట్టు. ఏం పుట్టు? శనగ పుట్ట? సమోసా పొట్టు తినిందంటే పొట్టు దక్కా కొనిచ్చినారు మీరు. సమోసా పొట్టు తిన్నావా? పాలు తీసిలేదా నీకు? మళ్ళా వడియాలు కూడా కుమ్మిందమ్మా. ముక్కు వాసన ముక్కు వాసన అదే కాదు, ముగ్గు వాసన. ముక్కు వాసన అంటే మళ్ళా ఆడ రథంలో కూర్చోబెడితే వెండి రథంలో, బంగారు రథమా వెండి రథం? అదే ముందర హార్స్ ఒకటి బంగారు, ముందర హార్స్ ఒకటి బంగారు పీక్కొని వచ్చింటే ఎందుకు అవన్నీ సరే.